ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో అంతర్గత లుకలుకలు, వర్గపోరు పతాక స్థాయికి చేరింది. ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే ముఖ్య నేతలు ఒకరినొకరు నిందించుకోవటం, తిట్టుకోవడంతో పార్టీలోని గందరగోళం బట్టబయలైంది. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రతిష్టను దిగజార్చేలా ఉందనే చర్చ నడుస్తోంది. చావు ఇంట్లో తిట్ల దండకం, పరామర్శలోనూ పాలిటిక్స్. బీజేపీ చీఫ్ ముందే ఇద్దరు నేతల ఫైటింగ్. మంచిర్యాల జిల్లా వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్కడికి వెళ్లారు. అదే అదునుగా భావించిన పార్టీలోని ఇద్దరు ముఖ్య నేతలు పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడి పక్కన కూర్చునేందుకు పోటీ పడ్డారు. పరామర్శ సభలో పార్టీ చీఫ్ పక్కన కూర్చునే స్థానం కోసం ఆధిపత్య పోరుకు దిగి బహిరంగంగానే ఒకరినొకరు తీవ్ర పదజాలంతో తిట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చావు ఇంట్లో విషాద వాతావరణంలో బాధితులను ఓదార్చాల్సిన నాయకులే ఇలా తిట్ల దండకం మొదలు పెట్టడంతో ఆ సన్నివేశం పార్టీకి తీవ్ర అప్రతిష్టం తెచ్చిపెట్టింది. ఈ గొడవకు ఒక రోజు ముందు జరిగిన ఇంటర్నల్ మీటింగ్ లోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ శ్రేణులకు, ముఖ్య నాయకులకు క్రమశిక్షణ గురించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నాయకులంతా తమ పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. అయితే ఆయన హెచ్చరించి 24 గంటలు గడవకముందే స్వయంగా ఆయన సమక్షంలోనే ఎంపీ అభ్యర్థులు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించడం బీజేపీలో లుకలుకలు ఎంత లోతుగా ఉన్నాయో స్పష్టం చేస్తోంది. కాషాయ నాయకుల తీరుపై ప్రజల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నాయకులు పరామర్శకు వచ్చారా లేక ఒకరిపై ఒకరు గొడవ పడేందుకు వచ్చారా అంటూ ప్రజలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి బాసటగా నిలవాల్సింది పోయి ఇలాంటి నీచ రాజకీయాలకు దిగడం ద్వారా ఈ నాయకులు ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు వారికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్లు ప్రజలు గుసగుసలాడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన నాయకులు అధికారం కోసం ఇలా ప్రవర్తిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తమవుతుంది. రాష్ట్ర అధ్యక్షుడు హెచ్చరించినా పట్టించుకోకుండా పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా ప్రవర్తించిన ఈ ముఖ్య నేతలపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలాంటి గొడవలు పార్టీ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఈ నేతలను చూసి చూడనట్లు లైట్ తీసుకుంటుందా లేక పార్టీలో క్రమశిక్షణను పునరుద్ధరించేందుకు గాను వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి.